मनस्तम्भं स्तम्भं गमयदुपकम्पं प्रणमतां सदालोलं नीलं चिकुरजितलोलम्बनिकरम् गिरां दूरं स्मेरं धृतशशिकिशोरं पशुपतेः दृशां योग्यं भोग्यं तुहिनगिरिभाग्यं विजयते। मनः स्तम्भं स्तम्भं गमयतु उपकम्पं प्रणमतां सदा लोलं नीलं चिकुरजितलोलम्बनिकरम् गिरां दूरं स्मेरं धृतशशिकिशोरं पशुपतेः दृशां योग्यं भोग्यं तुहिनगिरिभाग्యం విజయతే। అమ్మ కామాక్షీదేవి కంపానదీ తీరమందు తనకు ప్రణమిల్లే భక్తుల మనస్సులలోని భయాన్ని చంచలత్వాన్ని తన అనుగ్రహమనే స్తంభానికి కట్టేసి స్తంభింపచేస్తోంది, అంటే నిశ్చలంగా ఉండేట్టు చేస్తోంది। తన ముఖంపై ఎల్లప్పుడూ ముద్దుగా కదలాడే నల్లని కేశపాశాల యొక్క ప్రకాశం చేత తుమ్మెదల సమూహాల నలుపుదనాన్ని సైతం పూర్తిగా ఓడిస్తోంది। సత్కవుల మాటలకు వేదవాక్కులకు సైతం అందని అత్యున్నతమైన శోభతో చిరునవ్వులు చిందిస్తూ శిరస్సుపై బాలచంద్రుడిని ధరించి విరాజిల్లుతోంది। పశుపతి అయిన ఆ పరమశివుని కనుచూపులకు మాత్రమే లభించే పరమసార్థక రూపమై ఆయన మాత్రమే అనుభవించదగిన పరమానంద స్వరూపంగా భాసిల్లుతోంది। హిమవంతుడు పొందిన అపారమైన అదృష్ట భాగ్యస్వరూపమైనట్టి జగన్మాత కామాక్షీదేవి లోకమంతటా సర్వోత్కృష్టంగా పరమ దివ్యంగా విరాజిల్లుతోంది। ఇప్పుడు మరొకసారి శ్లోకాన్ని చదువుకుందాం। మనస్తంభం స్తంభం గమయదుపకంపం ప్రణమతాం సదాలోలం నీలం చికురజితలోలంబనికరం గిరాం దూరం స్మేరం ధృతశశికిశోరం పశుపతేః దృశాం యోగ్యం భోగ్యం తుహినగిరిభాగ్యం విజయతే।